భక్తుల గూడారాలు వ్యాపారుల షాపులతో మేడార మహానగరంగా మారింది. భక్తులు భోజనాలు చేసి వదిలేసిన చెత్త చెదారం వ్యర్థాలు తొలగించేందుకు 400 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతిరోజు 2 టన్నులకు పైగా చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని చెప్పారు ములుగు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య. జాతర పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతామంటున్న పంచాయతీ అధికారి వెంకయ్యతో అశోక్ ఫేస్ టు ఫేస్. మేడారం ఓ కుగ్రామమే, కానీ జాతర సమయంలో ఓ మహానగరంగా మారుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడమే కాదు, పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేందుకు కూడా పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకొచ్చారు. ఎంతమందిని తీసుకొచ్చారు, ఎంతమంది పని చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి ములుగు డిపిఓ ఇంకా ఎవరు సార్ చెప్పండి, మీరు ఈ పారిశుద్ధ్య పనుల కోసం ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు? స్థానికులైనా లేదా వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు మేడారం మహాజాతరకి మేము రాజమండ్రి నుంచి, మన తెనాలి నుంచి, అక్కడ శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి కూడా ఈ లేబర్ని పారిశుద్ధ్యం కొరకు ప్రతిసారి వస్తారు. ఈసారి కూడా అక్కడ నుంచే తీసుకురావడం జరిగింది. వీరు మాకు సెక్టర్లుగా ఏర్పడి జోన్స్లలో పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ ప్రతి 10 మందికి ఒక సెక్రటరీ, ఒక 10 సెక్రటరీలు కలిపి ఒక ఎంపీఓను మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలనే ధ్యేయంతో మీ అందరినీ సెక్రటరీస్ తోటి, మా ఎంపీఓస్ తోటి, డిఎల్పీఓ తోటి అందరితో మానిటరింగ్ చేయడం జరిగింది. దాదాపు మేము జనవరి 10 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు దప్పదప్పాలుగా మేము పెంచుతున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు 150 నుంచి స్టార్ట్ చేసాం. ప్రజెంట్ 380 మంది పనిచేస్తారు. ఇక 10వ తారీఖు నుంచి ఇక 2000 మంది, అట్లా జాతర వరకు 4000 మందిని మొత్తం తీసుకొచ్చి ఎక్కడ కూడా మేము ఎటువంటి శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ చెత్త చెదారం లేకుండా ఏమంటే ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్ తరలిస్తున్నాం. ఆ డంపింగ్ యార్డ్ దగ్గర కూడా డ్రై వేస్ట్ కూడా సపరేట్ కలెక్షన్ చేస్తున్నాం. అంటే ఈ చెత్త పారిశుద్ధ భక్తులు పడేసిన ఇట్లా చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడికి డంపింగ్ చేస్తారు సార్? మేము ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కి తీసుకుపోతున్నాం. అంతేకాకుండా ర్యాక్ పిక్కర్స్ ద్వారా ప్లాస్టిక్ని కూడా, డ్రై వేస్ట్ కూడా సపరేట్గా కలెక్షన్ చేస్తున్నాం. బయో వేస్ట్ కూడా సపరేట్ తీసేసి ఆ కంటైనర్ ద్వారా హైదరాబాద్కి తరలిస్తున్నాం. ఇక్కడ చాలా మంది భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా 2-3 రోజుల్లో కూడా ఎక్కువ మందిని పారిశుద్ధ్య కార్మికులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే సార్, ఈ పారిశుద్ధ్య కార్మికులను ఏ జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు? ఆంధ్ర నుంచి వచ్చారు. ప్రజెంట్ ఒక మంచిర్యాల, మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా నుంచి కొంతమంది వచ్చారు, 150 మంది. అంతేకాకుండా ఒక విజయవాడ నుంచి కొంతమంది వచ్చారు, తెనాలి నుంచి, రాజమండ్రి నుంచి ఎక్కువ. ప్రతి సంవత్సరం రాజమండ్రి నుంచి వస్తారు. ఈ సంవత్సరం కూడా వచ్చారు. వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఒక గ్రూపు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని కార్మికుడికి రోజుకి 400 రూపాయలు, 8 గంటలు పనిచేస్తే 400 ఇస్తున్నాం. జాతర టైంలో 500 ఇస్తున్నాం. అంటే మన తెలంగాణ జిల్లాలో పనిచేసే వాళ్ళు లేరా సార్? తెలంగాణ జిల్లా వాళ్ళు పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ పని చేయడానికి, ఈ జాతరలో పని చేయడానికి వాళ్ళు ప్రొఫెషనల్స్. వాళ్ళు మొదటి నుంచి, ఇప్పుడు మేము తీసుకురావడం కాదు, గత 10-12 జాతరల నుంచి రాజమండ్రి నుంచి లేబర్ వస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎటువంటి చెత్తనైనా వాళ్ళు తీయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉత్సాహంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకున్నాం. మన దగ్గర తక్కువ వస్తున్నారు. ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళని కూడా తీసుకొని పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వీళ్ళు క్లీన్ చేసేందుకు మాత్రం ఈ పారిశుద్ధ కార్మికులు సెక్టర్గా విభజించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిపో చెప్తున్నారు.